లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ సపరేట్. చిన్నక్క కొడుకు కుక్కుతో పాపరా, పాప కాదు కుక్కు కుక్కు. సిన్సియర్ ఆఫీసర్. బోనాలు ముందు రోజు మాకు క్లీనింగ్ డే అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తున్నాము పండుగ ఉందనేసి. దానికి మా తమ్ముళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో అది ఏదైనా పని చేస్తున్నామంటే మేము సాంగ్స్ పెట్టుకొని చేస్తాం. మీలో ఎంతమంది ఇలా సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటారు? మేము పని చేసే కంటే వాటర్తో ఆడుకోవడమే ఎక్కువైపోయింది మాకు. అయితే ఏం జరిగిందంటే అసలు వీడియో తీస్తున్నా అనేసి మా చిన్నోడేమో క్యాప్ పెట్టుకుండు అండ్ పెద్దోడేమో నా వీడియోని అనేసి ఇంకా నవ్వుతుండు. అండ్ మీకు అనిపించచ్చు ఏంటి పిల్లలతో పని చేస్తున్నారు అనేసి, కానీ పని చేస్తలేము, వాళ్ళకి నేర్పిస్తున్నాము. ఇప్పుడంటే మేము చేస్తున్నాం, మరి మేము లేనప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి కదా. అదే కాకుండా మా మమ్మీకి కూడా హెల్ప్ చేసేటట్టు ఉండాలి అండ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలనేసి మేము నేర్పిస్తున్నాము. ఛానల్ రామేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అయితే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని. సో ఎందుకు వచ్చాము, బోనాల్ సెలబ్రేషన్ జరుగుతుంది అందుకే వచ్చాము. అండ్ మేము ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను. అండ్ దాంతోపాటు మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. సో ప్లీజ్ బీ స్టే ట్యూన్. అండ్ మేము మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే రెడీ అయ్యాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేది ఉంటే దిగేసి మళ్ళీ అక్కడ నుంచి మా ఇంటికి వస్తున్నాము. సో తనే మా సెకండ్ అక్క అండ్ తను మా పిన్ని కూతురు. సో ముగ్గురం మా ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ మా పెద్దక్క వాళ్ళు వచ్చారు. సో మా అక్కకి సర్ప్రైజ్ ఇద్దామనేసి నేను పక్కన దాక్కున్నాను. అండ్ అక్క వాళ్ళేమో గుండు చేయించుకున్నారు. అంటే రీసెంట్గానే తిరుపతికి వెళ్ళారని చెప్పాను కదా. సో మొక్కుండే అందుకే గుండు చేయించుకున్నారు అందరూ. అండ్ వీడు పెద్దక్క కొడుకు యువాన్ష్. సో చూడంగానే పట్టుకుందాం అనుకున్నా, బట్ ఇంకా మళ్ళీ అక్కకు తెలిసిపోతుంది అనేసి పట్టుకోకుండా సైడ్కి నించున్నాను. అక్క లోపలికి వస్తుందా అని చూసి నేనే ఇంకా బయటికి వెళ్ళిపోయాను. ఇంకా సర్ప్రైజ్ ఇచ్చాను అక్కకు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది అక్క. ఇంకా నేనెందుకు బయటికి రావట్లేదు అనేసి అక్క చూస్తుందంట. అక్క ఎందుకు బయట వెయిట్ చేస్తుంది అనేసి నేను ఇంకా బయటికి వచ్చేసా. సో మా అమ్మమ్మ గైస్, హాయ్ మాట్లాడు. హౌ ఆర్ యు అని చెప్పు. హౌ ఆర్ యు, హౌ ఆర్ యు. ఇంకా ఏం చేస్తున్నారు అందరూ? లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు. లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ సపరేట్. ఒక పాట పాడవా అమ్మమ్మ వాళ్ళకి? పాట అయినా లేకుంటే తెలుగు పాట అయినా ఒకటి పాడు. దుబాయ్ రోవేస్, ఢిలో ఢిలో దేక చోరా దుబాయ్ రోవేస్. మా అమ్మమ్మ పాట పాడుతుంది, చూపిస్తాను మీకు. Suna sabi galeri, su avirero beti pulero mu kaderi, su avirero beti pulero mu kaderi, su avire. ఇది మా ఎస్టీ సాంగ్. సో అవే ఎక్కువ వస్తాయి కాబట్టి అది పాడుతున్నారు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అండ్ వీళ్ళిద్దరు బాండ్ మామూలుగా ఉండదు అసలు. ఎంత మంచిగా చూసుకుంటాడో యువాన్ష్ అయితే. వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం వాడికి. మొత్తం అబ్జర్వ్ చేస్తుండు వాడి చేతిని, అవన్నీ మంచిగా ఆడుకుంటాడు. ఎంత కేరింగ్ చూపిస్తాడో వాడిని. వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మా అక్క నాకు గుండు ఉంది వీడియోస్ తీయకు. మా అక్క తిరుపతి గుండు చేయించుకుంది, అయినా అందంగానే ఉంటది ఆమె ఇప్పుడు. అసలు నాకు మెయిన్ సపోర్ట్ అంటే వీళ్ళిద్దరే, మా పెద్దక్క అండ్ మా చిన్నక్క. ఎంత సపోర్ట్ చేస్తారంటే అసలు చాలా అంటే చాలా. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అసలు నాకు ఇది చాలు అనుకున్నాను నేను, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారా అనేసి. అండ్ ఇదిగోండి మా మమ్మీ. హాయ్ చెప్పు. ఇట్లా చెప్పాలి, హాయ్. ఇదిగోండి మా అమ్మమ్మ, ప్యూర్ ట్రెడిషనల్ అమ్మాయి మా చిన్నక్క. ఏయ్ ఇదిగోండి మా అక్క కొడుకు గుడికి. ఓయ్ చిన్నాడు, మమ్మీ అడుతు.
చిన్నక్క కొడుకు. వీడి పేరు ఇంకా ఇంకేం పెట్టలేదు. వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకుంది. అండ్ ఇదిగోండి మా చిన్నక్క పెద్దక్క పూజ చేస్తుంది. ఇదిగోండి మా అక్క పెట్టుకుంటుంది కదా, అది పులియగాల అంటారు. అంటే దేవుని ప్రసాదం ఏది ఉన్నా కానీ దాని మీదనే తీసుకెళ్తాము. అది మా సాంప్రదాయం. సో గైస్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, చూపిస్తాను. మా ఊళ్ళందరినీ చూపిస్తాను. అండ్ ఫెస్టివల్ రోజే ఫుల్ పింపుల్స్ వచ్చేసింది. ఎప్పుడు రాంది ఇంకా పోనీలే అని వదిలేసా. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. అమ్మ బాబుని ఎత్తుకుంది. సో చూడండి, ఇదిగోండి మా అక్క ఎత్తుకుంది ప్రసాదం. మా ఇంట్లో పెద్ద భక్తురాలు. అండ్ వీడు మా చిన్న తమ్ముడు. నమస్తే. మా అమ్మమ్మ, మమ్మీ అండ్ మా చిన్న పిన్ని. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి మా చిన్న పిన్ని కూతురు. యాక్చువల్గా మాకు బోనాలు ఉండదు. బోనాలకు బదులు అమ్మవారికి అంటే మా తులజాభవాని అమ్మవారికి ఇలా ప్రసాదం అంటే పరమాన్నం చేసుకెళ్ళి మా పద్ధతి ప్రకారం అంటే మాది పులియగాల మీద ప్రసాదం తీసుకెళ్ళి అమ్మవారి నైవేద్యం పెట్టి వస్తాము. ఇది శ్రావణ మాసం స్టార్టింగ్లో చేస్తాం మేము. అంటే బోనాలకు బదులు ఇలా నైవేద్యం తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చి వస్తాము. ఇంకా వెళ్తుండగా మధ్యలో మా వాళ్ళు కనిపిస్తే ఇంకా ఆగి మాట్లాడుతున్నాము. మా మామయ్య కూతురు. మాకు తెలిసిన అక్క వాళ్ళు మా చిన్నక్క బాబుని చూస్తున్నారు. ఇంకా టెంపుల్కి వెళ్తున్నప్పుడు మా అక్క కొడుకు యువాన్ష్ కొంచెం చికాకు చేస్తుంటే అక్క ఎత్తుకుంది. ఏడుస్తున్నాడు వాడు. ఏమైంది యువాన్ష్? ఇచ్చుడు యువాన్ష్, ఇచ్చుడు. ఇక్కడ మా అక్క అంటుంది, గుండు మీద నాకు వీడియో తీయకంటే ఎందుకు తీస్తున్నావే అనేసి అంటుంది. సాంప్రదాయని సుప్పిని. మేము వెళ్తున్నప్పుడు మా చిన్న మామయ్య వాళ్ళు కలిసిర్రు. అంటే దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నారు అనమాట. మా చిన్న మామయ్య కూతురు ఫ్రెండ్స్. ఇంకా యువాన్ష్ని మా మామయ్య వాళ్ళు ఎత్తుకుంటే అస్సలు ఉంటలేడు. అంటే అందరు ఎత్తుకుంటున్నారు కాబట్టి ఎవరి దగ్గర వెళ్తలేడు. నార్మల్గా అయితే మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, బట్ చికాకు చేస్తుండు కొంచెం. మా అన్నయ్య ఫ్రెండ్స్ పెద్దనాన్న కొడుకు పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్. ఇదే తులజాభవాని టెంపుల్. మంచిగా డెకరేట్ చేసారు లైటింగ్స్ వాటితో. చెప్పాలంటే నాకు ఈ టెంపుల్కి చాలా మంచి బాండ్ ఉంది. అది సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి. అండ్ మా యువాన్ష్ అయితే ఎవరి దగ్గర ఉంటలేడు, కొంచెం చికాకు చేస్తుండు అందరు ఎత్తుకునేసరికి. అండ్ టెంపుల్ లోపల కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు. అండ్ మంచిగా పూజ జరుగుతుంది లోపల. అండ్ అందరూ తీసుకొచ్చిన పరమాన్నం ఇదిగో ఇక్కడే ఇలా వేసి అందరికీ ప్రసాదంలా పంచుతారు. అండ్ మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. నాకైతే ఇదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అసలు చాలా డేస్ తర్వాత, అంటే మ్యారేజ్ తర్వాత నేనైతే చాలా మిస్ అయ్యాను. మా ఊళ్ళని అందరినీ కలిసి అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. నాకైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే అందరితో. ఇక్కడ మా పిన్ని అందరినీ లాక్కెళ్తుంది తిననీకి, ఇంటికి రండి అనేసి. అండ్ తిను మా చిన్న మామయ్య కూతురు. అండ్ తను బాబు, అంటే ఒక పాప ఒక బాబు చిన్న మామయ్యకు. కాసేపు మా మామయ్య వాళ్ళ ఇంటి ముందు ఉండి ఇంకా మా ఇంటికి వెళ్తున్నాము. నేను, మా మమ్మీ అండ్ మా తమ్ముడు. దిస్ ఈస్ మై బ్రో, మా అన్న పెద్దనాన్న కొడుకు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఇంటికి రాగానే యువాన్ష్ని ఎత్తుకున్నాను. మా డోనుగాడు ఏం చేస్తున్నావు? చెప్పు. అమ్మో వద్దు నానా, కరుస్తావి. ఏమనొద్దు, ఏం చేయొద్దు కదా, పాపం కదా, ఏం చేయొద్దు. గుడ్ బాయ్ యువాన్ష్, గుడ్ బాయ్. పాప కరుస్తావి, పాపం కదా, సరేనా?
అరే ముట్టుకోవద్దు అవి భయపడతాయి కదా నాన్న, అందుకే వద్దు సరేనా. మా యువాన్స్ గుడ్ బాయ్. ఇచ్చుడు యువాన్స్ ఇచ్చుడు ఒకసారి. అండ్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి దీన్ని ఖారీబోటి అంటాము. అండ్ మటన్ ఆల్మోస్ట్ తినేసాము, జొన్నె రొట్టెలు, అండ్ దీన్ని సలోయి అంటాము. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది చికెన్ సలోయి. అండ్ పరమాన్నం. పట్టుకోవద్దు కుక్కుతో. పాపరా, పాప కాదు కుక్కు. కుక్కు ఏం చేస్తున్నావు నువ్వు? ఆడుకుంటున్నావా? ఎత్తుకోవాలా నేను? నీ జుత్తు ఏమైంది? మామయ్యకిచ్చి. గుడ్ బాయ్. వీడు చూడండి, ఎప్పుడు చూసినా మా డాడీ ఇవి తెచ్చిండు. అంటే ఊరు నుంచి వస్తుంటే కోడి పిల్లలు కనిపిస్తే తీసుకొచ్చిండు నిన్న. అయితే ఇంకా యువాన్స్ అయితే వచ్చినప్పటి నుంచి వాటితోనే ఆడుకుంటుండే, అస్సలు వదలట్లేడు. ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళ తమ్ముడితోనే ఆడుకునేటోడు, వాళ్ళ తమ్ముడిని అయితే అస్సలు వదలకపోతుండే, అంటే మా చిన్నక్క కొడుకుని. ఇప్పుడేమో అసలు కోడి పిల్లలతో ఎట్లా ఆడుకుంటుండో చూడండి, అస్సలు వదలడం లేదు. వాడు ఎగ్జైట్మెంట్ అసలు మామూలుగా లేదు. అండ్ తిని మా చిన్నత్తయ్య, మేము ఇప్పుడేం రామత్తయ్య అని చెప్పినా కానీ చాలా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చింది. మా ముగ్గురిని తీసుకొచ్చేసింది. ఇంకా మా ఇంట్లో కూడా తినలేదు మేము, డైరెక్ట్గా తీసుకొచ్చేసింది అత్తయ్య. అయితే అస్సలు వదలకుండా ముగ్గురిని తీసుకొచ్చింది. అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉండే, చాలా మంచిగా తిన్నాము. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే తినేసి ఇంకా మా ఇంటికి వెళ్ళాము. అండ్ ఇదిగోండి మా చిన్న మామయ్య. సో షార్ట్ మీద ఎందుకు తీస్తున్నావే అంటుండు మామయ్య. చాలా అంటే చాలా మంచోడు. అసలు మేము ఏమైనా ప్రాబ్లంలో ఉన్నామంటే ఫస్ట్ వచ్చే పర్సన్ అంటే మా మామయ్య అండ్ మా పిన్ని వాళ్ళే. అందరు అంటూ ఉంటారు ఎందుకు వాళ్ళని అంత లైక్ చేసావు అనేసి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆదుకునేది మమ్మల్ని కాబట్టి వాళ్ళంటే చాలా ఇష్టం మాకు. అండ్ అటు కార్నర్లో కూర్చున్నారు కదా, అతని మా పెద్ద మామయ్య. టైం ఇంకా నైట్ 11 అయిపోయింది. ఇంకా లాస్ట్కి మా అత్తయ్య కూడా పిలిచింది, పెద్ద అత్తయ్య కూడా పిలిచింది. ఇంకా రావాలన్నట్టు ఇంకా వచ్చాము. మాకు ఆల్రెడీ అక్కడే ఫుల్ అయిపోయింది. అయినా కానీ ఇంకా పిలిచారు కదా, ఇంకా మళ్ళీ ఫీల్ అయిపోతారు అనేసి వచ్చాము. మా అమ్మమ్మ మంచి సాంగ్స్ పాడుతుంది, ఫుల్ కామెడీ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలలో నేను చూపిస్తాను మీకు. మా అమ్మమ్మతో ఒక వీడియోనే చేస్తాను. బాయ్ చెప్పమ్మమ్మ, బాయ్. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు, ఫ్లైంగ్ కిస్ ఇవ్వు అని. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.